వాణిజ్య టీ బ్యాగ్ల వినియోగం కారణంగా లక్షల సంఖ్యలో నానో ప్లాస్టిక్లు విడుదలవుతున్న తీరును స్పానిష్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇవి మానవ పేగు కణాల్లోకి చొచ్చుకెళ్లి తద్వారా రక్త ప్రవాహంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని తేల్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం పర్యావరణానికి పెద్ద సవాల్. భవిష్యత్ తరాల ఆరోగ్యానికి ఇవి పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. మైక్రో ఇంకా నానో ప్లాస్టిక్ కాలుష్యానికి ఆహార ప్యాకింగ్ ప్రధాన కారణం. శ్వాస, ఆహారం ద్వారా ఇవి మనుషుల్లోకి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో బార్సిలోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న పలు రకాల టీ బ్యాగుల్లోని సూక్ష్మ నానో ప్లాస్టిక్ల తీరుతెన్నులను పరిశీలించారు. నైలాన్ 6, పాలీప్రొపలిన్, సెల్యులోస్ వంటి పాలిమర్లతో తయారైన కొన్ని టీ బ్యాగులపై పరిశోధన చేశారు. వీటి సాయంతో టీ కలిపేటప్పుడు భారీ స్థాయిలో నానో రేణువులు, పోగులు విడుదలైనట్లు గుర్తించారు. పాలీప్రొపలిన్ మిల్లీలీటర్కు 120 కోట్ల రేణువులను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో రేణువు పరిమాణం సరాసరిన 136.7 నానోమీటర్లుగా ఉంది. సెల్యులోజ్ ద్వారా మిల్లీలీటర్కు 13.5 కోట్ల రేణువులు, నైలాన్ 6 ద్వారా 81.8 లక్షల రేణువులు వెలువడుతున్నట్లు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ రేణువులు మానవుల్లోని భిన్న రకాల పేగు కణాల్లో ఉంచి పరిశీలించారు. వీటిలో మ్యూకస్ ను ఉత్పత్తి చేసే కణాలు సూక్ష్మ నానో ప్లాస్టిక్లను ఎక్కువగా శోషించుకుంటున్నట్లు తేలింది. అవి జన్యు పదార్థం ఉండే కణ కేంద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.